ఉంటుంది, మళ్ళీ మనమే మర్చిపోయి మనమే అవమానించుకున్నటువంటి యోగా. అసలు ఈ విషయానికి వస్తే ఈ రోజు మనం ఒకప్పుడు దేంతో పలిదొమ్ముకునేవాళ్ళండి? ఉప్పు, బొగ్గు, లేదంటే ఇటువంటి వాటితోటి. అదే మనం ఏమన్నారు, మనం పక్క నుంచి దేశం నుంచి వచ్చిన వాళ్ళు పాశ్చాత్యులు, మీరేంటి ఇంత అనాగరికంలాగా ఉన్నారు, మీరు బొగ్గుతో తోముతారా, ఉప్పుతో తోముతారా, మేము పేస్ట్ తో తోముతున్నాం అన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ పేస్ట్ లోనే ఏమొస్తున్నాడు, మీ ఇంట్లో మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, పప్పు ఉందా, చింతకాయ పండు ఉందా అని అంటున్నారా లేదా? అవునా కాదా? ఒక రోజు ఏదైతే మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి మన ప్రతి సంస్కృతి కానివ్వండి, మన భాష కానివ్వండి, మన ఆచార వ్యవహారాలు, మన పండుగలు, ఆఖరికి మనం బొట్టు పెట్టుకొని కాలేజీలకు వెళ్తుంది. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక హిందూ పిల్లాడు గాని అబ్బాయి గురించి వదిలేయండి, అసలు దూరం మాట, కానీ అమ్మాయిలు అంతేందుకు పెళ్ళైనటువంటి స్త్రీలు బొట్టు ఉందా వేరే కనుకోవద్దు, మాట కటువుగా ఉందేమో గాని మనకు మనం ఆత్మవిమర్శ చేసుకున్నాము. బొట్టు ఉందా లేదనంటే మనం ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అని చెప్పి నీళ్ళ దగ్గరకు వచ్చి చూసే పరిస్థితి ఉందా లేదా? ఏమమ్మా అంత నామోషి? ఉన్న ఆజ్ఞా చక్రాన్ని కేవలం అందం కోసం పెట్టుకున్నామా, దిష్టి పోవడానికి పెట్టుకున్నామా? మనం ఆచరించే ప్రతి దాంట్లో కూడా మన ధర్మంలో ఒక సైంటిఫిక్ రీజన్ ముందే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి షట్చక్రాల్లో, శరీరంలో ఉన్న షట్చక్రాల ఆజ్ఞా చక్రం ఇక్కడ వస్తుంది. అది మన బుద్ధిని నిలకడగా చేస్తుంది, ఏకాగ్రతని పెంచుతుంది, మనకు ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తిని ఇస్తుంది. మగవాళ్ళు పెట్టుకోవట్లేదు, అసలు అందరూ పెట్టుకోవాలి, అది వేరు. ఆడవాళ్ళు కూడా, అంటే ఎటువంటి, అది మీ తప్పు కాదు, మనకి ఇలా తయారు చేశారు. బొట్టు పెట్టుకొని కాలేజీలకి, ఆఫీసులకి వెళ్తే వీళ్ళు హిందువులు, చూసావు ఎంత వెనుకబడిన తర్వాత ఎలా పల్లెటూరు వాళ్ళగా వస్తున్నారా అన్న చందాన మన మనసును మార్చుకుంటూ వచ్చారు. మరి ఇతర మతాల వాళ్ళని చూడండి, ఇప్పటికీ వాళ్ళ దానికి వచ్చేటప్పటికి వాళ్ళ సాంప్రదాయం అని అంటారు. అవునా కాదా? మనం ఏ రోజైతే గనక మళ్ళీ మన మూలాలను మొదలు పెట్టుకుంటున్నామో, ఈ రోజున పండగ వస్తే ఏం చేస్తున్నాం, పొద్దున లేస్తే ఒక జబర్దస్త్ అనకూడదు కానీ ఇంకోటి ఏదో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి టీవీ ఆన్ చేస్తున్నాం, జొమాటోలో స్వీట్లు, అరిసెలు, బొబ్బట్లు పెట్టుకుంటున్నాము.